ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ సురేష్. సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలం గుళ్లపల్లి గ్రామం నందు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న సత్తెనపల్లి శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, ప్రజలకు సుపరిపాలన అందించడమే మా లక్ష్యం, గ్రామాలను అభివృద్ధి చేయటమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు. నకరికల్లు మండల ఆఫీస్ నందు జాతీయ ఆహార భద్రత, పోషక ఆహార పథకం, ఖరీఫ్ పంటలకు సంబంధించిన మినుములు, కంది, మినీ కిట్స్, విత్తన బ్యాగులను సబ్సిడీపై రైతులకు అందజేశారు. మొదటి ఏడాదిలోనే గుండ్లపల్లి గ్రామంలో 78 లక్షల రూపాయల అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో నేరుగా చర్చించి పథకాల గురించి తెలుసుకున్న కన్నా లక్ష్మీనారాయణ, ప్రజలకు పథకాలు అందుతున్నాయా లేదా అనే దానిపై అధికారులు దృష్టి పెట్టాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ కష్టం రాకుండా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారు. సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వివరాలు ప్రజలకు స్వయంగా వివరించిన శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, ప్రతి ఇంట్లో సమస్యలు తెలుసుకొని వాటిని మైటీడీపీ యాప్ లో స్వయంగా నమోదు చేసి వచ్చిన ఫిర్యాదులను త్వరగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించిన కన్నా లక్ష్మీనారాయణ, రానున్న 4 సంవత్సరాల్లో మరింత నిధులు తీసుకొచ్చి సత్తెనపల్లి అభివృద్ధి పదంలో నిలపడమే లక్ష్యంగా పనిచేస్తామన్న కన్నా లక్ష్మీనారాయణ, గత ప్రభుత్వంలో అమ్మఒడి అందరికీ ఇస్తామని చెప్పి మోసం చేసి ఒకరికే పరిమితం చేశారు. కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 పథకాల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది అని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా తల్లికి వందనం, దీపం పథకం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ, యువతకు ఉద్యోగాలు హామీలను అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ పథకాన్ని త్వరలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్తా ఉంది. ఆ 5గురికి తల్లి గోడను అకౌంట్లో పెట్టడం జరిగింది. ఈ విధంగా అన్నీ కూడా వాళ్ళని కూడా అన్నీ కూడా ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి కొన్ని దానికి రావాల్సింది కూడా ఇసుక బస్సు కానివ్వండి, లేకపోతే రైతులకు కానివ్వండి, అన్నీ కూడా త్వరలోనే నెరవేర్చడం. అట్లాగే గ్రామ అభివృద్ధి కోసం కూడా సంక్షేమ కాదు అభివృద్ధి కూడా మన బాగుంది. దాంట్లో భాగంగా ఇవాళ మన గుల్లపల్లి గ్రామంలో కొన్ని సైకిల్స్, అట్లానే సిమెంట్ రోడ్స్ ఇవన్నీ కూడా ప్రాణాలు తీసుకోవడం జరిగింది. అట్లానే ఎస్సీ కాలనీలో మంచినీళ్ళు ఇవ్వండి, దాన్ని కూడా శాసనసభ్యుల వల్ల చెప్పి 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా శిక్షణ నిర్వహణ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా వాళ్ళ ఇంటింటికి కూడా యూత్ కన్నా అందరూ కూడా అన్ని నియోజకవర్గాలతో పాటు మన నియోజకవర్గంలో, మన మండలంలో, మన గ్రామంలో కూడా చేస్తూ ఉన్నారు. దానికి గుల్లపల్లి గ్రామం ఈసారి అభివృద్ధిగా చాలా స్పీడ్గా తొందరగా ఎక్కువ ఇళ్ళు కవర్ చేయడం జరిగింది. పనిచేసే నాయకులు కానివ్వండి, కన్వీనర్లు కానీ అందరూ కూడా శ్రద్ధతోటి అన్ని ఇళ్ళు కూడా తిరిగి వాళ్ళు జరిగినటువంటి కార్యక్రమాలు అన్ని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గురించి మనం కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఇంకా ఏం అవసరం ఉంది ఏంటంటే కూడా మనం తెలుసుకునే దానివల్ల కొంతమంది ఇల్లు ఎదిగే వాళ్ళు ఉన్నారు, ఇళ్ళ పట్టాలు ఎదిగే ఉన్నారు, వాళ్ళని కూడా అన్ని కూడా నోట్ చేసుకున్న తర్వాత ఈ 2వ తారీఖు కార్యక్రమం పూర్తయిన తర్వాత ఏ గ్రామంలో దాంట్లో మనకి యాప్లో పొందుపరిచింది కాకుండా ఎదుగుతా ఉన్న ఏంటంటే కూడా దాన్ని అన్ని కూడా కోడింగ్ చేసి మొత్తం కూడా నియోజకవర్గంలో మొత్తం ఉన్నాయి. హౌస్ ఫ్లాట్స్ ఆవాసాలు ఇల్లు కట్టుకోవాల్సిన ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఇంకా ఏ అవసరాలు ఉన్నాయి కూడా అవన్నీ కూడా దాని గురించి కూడా ఏ విధంగా ఈ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళే విధంగా దాన్ని అమలు పరచాలని దృష్టి కూడా చేస్తారు. అట్లానే నిశ్చితంగా కూడా కొంతమంది భోగం కూడా సందర్శించడం జరిగింది.
కొంతమంది అయితే బాగా ఇబ్బంది పడి ఉన్నారు. ఆలోచన చెప్పి వ్యాపారంతో మాట్లాడి చేస్తాం. దాని డీటెయిల్స్ కూడా తీసుకొచ్చి వ్యాపారంలో ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. మా నాయకుడు దాన్ని రేపు తీసుకొచ్చి ఇస్తూ దాన్ని కూడా దానికి సంబంధించిన వైద్యులతో మాట్లాడి దాన్ని కూడా చేస్తాను చెప్పడం జరిగింది. అట్లనే 3 చక్రాల బండి కావాలన్నారు, వాళ్ళకి కూడా 4,500 దాని ద్వారా చెప్పడం జరిగింది. అట్లానే ఈ గ్రామంలో ఇంకా అమ్మాయి ఇంకా కొద్దిగా అమ్మాయి వాళ్ళు ఆమెది 72 కంపెనీ దాకా కొట్టారు. అన్ని ఇళ్ళు కూడా తిరిగారు. మిగతా కూడా తొందరగా వీళ్ళని తొందరగా పూర్తి చేసి నియోజకవర్గంలో తొందరగాను మొట్టమొదటి కంప్లీట్ చేసినటువంటి కావాలని స్వతంత్ర వాళ్ళు ఎంతగా కోరుతూ ఇప్పుడు దాకా మరి చేసినటువంటి కన్వీనర్లు బాగా పనిచేసిన నాయకుల నేతృత్వంలో మిగతా కూడా ఆ విధంగా పూర్తి చేయాలని అందరూ కోరుతూ సుపరిపాలనలో తొందరగా కార్యక్రమం సందర్భంగా మరి గుళ్ళపల్లి వాళ్ళు వచ్చినప్పుడు మీరందరూ కూడా ఎంతో సంతోషంగా మరి ఇప్పటిదాకా మనం గ్రామంలో కార్యక్రమం చేశాం. మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రెండు కళ్ళుగా అవి జరుగుతూ ఉన్నాయి. వచ్చేటప్పుడు మహిళలను అడిగాం, మాకు 5 పిల్లలు ఉన్నారంటే 5 పిల్లలు డబ్బులు పడ్డాయని చెప్పారు. గ్యాస్కి డబ్బులు పడ్డాయన్నారు. 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నాం. ఇంకా ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు